హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరో క్రియేటర్స్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు అండి. చీకట్లను తొలగించి సంస్థ లోకాలకు వెలుగును పంచేవాడే సూర్యభగవానుడు. త్రిమూర్త్యాత్మకుడై తెల్లటి 7 గుర్రాల రథంపై శ్వేతపద్మాన్ని ధరించి దర్శనమిచ్చే భగవానుడు సూర్యుడండి. సో మాఘశుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగ మనం జరుపుకుంటామన్నమాట. సూర్యగమనం ప్రకారం ఉత్తరాయణము దక్షిణాయనము అని 2 విధములండి. ఆషాఢ మాసము నుండి పుష్యమాసం వరకు దక్షిణాయనము. సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుందండి. తరువాత సూర్యుడు మకర రాశి ప్రవేశం ఉత్తరాయణమున ప్రారంభ సూచకముగా రథసప్తమి అనే పేరు వచ్చిందండి. అందుకే ఈరోజు పవిత్ర దినముగా భావించి సూర్యుడిని మనం ఆరాధిస్తామన్నమాట. బ్రహ్మపురాణం ప్రకారం కశ్యప ప్రజాపతి అతిథి దంపతుల ముద్దుల తనయుడు సూర్యుడండి. రథసప్తమి రోజున ఉదయాన్నే నిద్రలేచి 7 జిల్లేడు ఆకులను ధరించి నదీ స్నానము చేసినచో 7 జన్మలలోని చేసిన పాపములు నశిస్తాయని గర్గమహాముని ప్రబోధమండి. జిల్లేడు ఆకునకు అర్కాపత్రం అని పేరు, సూర్యునికి అర్కహ అనే పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు ఆకులంటే చాలా ఇష్టం అన్నమాట. చెరువులు దగ్గరలో లేని వాళ్ళు ఇంటి దగ్గర కూడా తలస్నానం ఆచరించవచ్చండి. అయితే తలస్నానం చేసేటప్పుడు తలపైన 7 జిల్లేడు ఆకులను 2 రేగుపళ్ళను పెట్టుకుని తలస్నానం చేయాలండి. ఈ ఆకులు సూర్య సంబంధిత శక్తి ఉంటుంది. ఈ ఆకులను తలపైన పెట్టుకుని స్నానం చేసినట్లయితే ఆకులో ఉన్న శక్తి కొంచెమైనా ఒంటికి పట్టి ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి శాస్త్రధర్మాలు చెప్తున్నాయండి. ఈ ఆకు లేని వారు రేగు ఆకు లేకపోతే చిక్కుడాకు కూడా ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే ఈ ఆకుల్లో కూడా సౌరశక్తి అనేది ఎక్కువ ఉంటుందండి. సూర్యదేవునికి పూజించుకోవాలండి. సూర్యాష్టకం అవన్నీ చదువుకోవాలన్నమాట. సో కుంకుమతో సుగంధ ద్రవ్యములతో పుష్పములతో పూజించి రథమును పుష్పములతో కానీ దీపములతో కానీ అలంకరించవలనండి. ఇక్కడైతే నేను రథం చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే రేగ్గాయలు పెట్టుకున్నానండి, గంగరేగ్గాయలు, చీపురు పుల్లలు, 7 చిక్కుడుకాయలతో మనం రథం అనేది చేసుకోవాలండి. సూర్యదేవునికి ఎర్రటి పుష్పాలంటే చాలా ఇష్టం అండి. ఆ రోజు ఎర్ర అక్షింతలతో కూడా సూర్యుని పూజిస్తే చాలా మంచిదన్నమాట. గోధుమలతో కూడా దీపం పెడతారండి కొంతమంది అయితే. సో సూర్యదేవునికి బాగా ప్రీతికరమైన పువ్వులు ఏంటి అంటే ఎర్ర మందారాలు, సంపెంగలు, పున్నాగ పుష్పాలు, గన్నేరులు, తామర పువ్వులు, జాజి పువ్వులు, గులాబీలు, నాగకేసరాలు, మల్లెలు, మొగలి పువ్వులు అంటే చాలా ఇష్టం అండి. అలాగే విష్ణు తులసి, కృష్ణ తులసి అంటే కూడా సూర్య భగవానుడికి చాలా ఇష్టం అండి. ఇక ముళ్ళతో కూడిన పుష్పాలు, సువాసన లేని పుష్పాలు, నల్ల బొమ్మెత్తు పువ్వులు అంటే సూర్యుడికి అస్సలు ఇష్టం ఉండవని. సో ఇక్కడ రథాన్ని అయితే నేను పూలతో అలంకరించుకుంటున్నానండి. ఇలా పూలతోనే కాదు, మీరు ఫ్రూట్స్తో కూడా అలంకరించుకోవచ్చండి. జిల్లేడు ఆకు తీసుకున్నానండి. ఆకుని జెండాలాగా కట్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి సింధూరం ఉంటుంది కదండి, ఆంజనేయ స్వామి సింధూరం, అందులో కొంచెం డిప్ చేసుకుంటున్నాను. ఆ కలర్ అనేది జెండాకి పట్టి మనకి ఆరెంజ్ కలర్లో కన్వర్ట్ అవుతుందండి. సో ఈ విధంగా నేను రథాన్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. నా రథం అయితే ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే బాగా చేశానని అనుకుంటున్నాను. 7 చిక్కుడుకాయలతో మాత్రమే మనం రథం అనేది చేయాలండి. తర్వాత రథానికి రేగుపళ్ళు పెట్టాను కదండి, చిక్కుడుకాయలకి, పువ్వులకి, రేగుపళ్ళకి మొత్తం కూడా మనము పసుపు కుంకుమ పెట్టుకోవాలండి.
రథసప్తమి రోజున ఆవునేతితో దీపారాధన చేయడం వలన ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలుగుతాయని పండితులు చెప్తారండి. రథసప్తమి రోజు సూర్యకిరణాలు పడే చోటు తూర్పు దిక్కున తులసి కోట పక్కన ఆవు పేడతో అలికి దానిపై పిండితో పద్మం వేసి లేకపోతే రథం కూడా వేసుకోవచ్చండి. పొయ్యి పెట్టి సంక్రాంతి రోజున పెట్టిన పిడకలు గొబ్బెమ్మలతో పొయ్యి వెలిగించి దాని మీద పాలు పొంగిస్తారండి. తరువాత ఆ పాలలో కొత్త బియ్యం, బెల్లం, నెయ్యి, యాలకులు వేసి పరమాన్నం వండుతారండి. తులసి కోట ఎదురుగా చిక్కుడు కాయలతో రథం చేసి చిక్కుడాకులపై పరమాన్నం ఉంచి దేవుడికి నైవేద్యం సమర్పిస్తారండి. రథసప్తమి నాడు దేవునికి ఎరుపు రంగు పూలతో పూజిస్తే చాలా మంచిదన్నమాట. ఇవాళ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.